ప్రైజ్ ది లార్డ్. కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి దేవుడు పంపినాడనే మాట గలతీ 4:4. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దానికి అర్థం చాలా ఉంటుంది. అంటే గాడ్స్ టైమింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. ఏదైనా నీవు ఆలోచిస్తున్నావు లేక నీకు ఏదైనా కార్యం సఫలం కావాలంటే వేచి ఉండడం చాలా ప్రాముఖ్యమైంది. అదే రాదు చాలామందికి. ఎందుకంటే వాళ్ళ ఆశ ప్రకారం అన్నీ తొందరగా జరిగిపోవాలి. ఇప్పుడు అన్నీ ఫాస్ట్ కదా, ఫాస్ట్ ఫుడ్స్, ర్యాపిడ్ జర్నీస్, ఎంత వేగంగా జరిగిపోతే అంత మంచిది అనుకుంటారు. కానీ మనం ఎన్ని తలంచినా దేవుడు తన కాలంలోనే కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎప్పుడు ఆ దీవెన నీ జీవితంలో విడుదల చేయాలని. కాబట్టి అసహనము, అధైర్యము ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు నన్ను నడిపిస్తాడు. వారు నన్ను ప్రార్థించి ఉండగా నేను వారిని నడిపిస్తానన్నాడు. ఏది దేవునికి చాలా ఇష్టం విశ్వాసులు అంటే విశ్వాసమే ఇష్టం. అందుకే విశ్వాసం లేకుండా నాకు ఇష్టమై ఉండుట అసాధ్యం. కనుక విశ్వాసం చేత నువ్వు దేవుని గణపరచాలి. దేవునికి స్తోత్రం. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించడం. ఈరోజు నేను ఆలోచించినాను, క్రీస్తును ఆరాధించాలి కదా. అసలు ఆరాధన స్తుతి లేని గృహాలు ఎలాగుంటాయి అంటే సాతానుకు చోటిస్తూ ఉంటుంది. స్తుతుల మధ్యలో ఆయన ఆసీనుడై ఉంటాడని వాక్యంలో ఉంది. కొందరు కుటుంబాల్లో ఇప్పుడు గొనుగుడు ఉంటుంది, 24 గంటలు కొనుగుతారు. అది ఏమి జబ్బో నాకు తెలియదు, ఏం రోగమో తెలియదు. దేవుడు అన్నీ ఇచ్చినాక కూడా గుడ్లు పెట్టి ఉడుకుతాయి చూడ సప్పుడు. అబ్బా ఏం కొనుగుతారు? మీరు క్రొత్త సంవత్సరం 2026లో ప్రవేశించకముందు ఒక గట్టి తీర్మానం తీసుకోండి. నేను గొనుగాను చెప్పండి మాట. గొనుగుతే సంహారకుడు వస్తాడు. సంహారకుడు అంటే డెత్ విల్ నాక్ ఎట్ యువర్ డోర్ ఇఫ్ యూ కీప్ గ్రంబ్లింగ్. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను. గునుగుడు సనుగుడు ఉన్న చోట సంహారకుడు ఉంటాడు. పండుగకు అది లేదు, ఇది లేదు, పిండి వంటలు చేయలేదు, బల్బు వెలగలేదు, స్టార్ పెట్టలేదు, పట్టు చీర లేదు, 4 వరుసల గొలుసు లేదు, వడ్డాణం లేదు, గజ్జలు లేవు. ఇవన్నీ పిచ్చి మాటలు ఇవి. ఇంతగానో మేము కేజీ నుండి పీజీ దాకా తీసుకొచ్చినాక మళ్ళీ కేజీకి దిగిపోతారా మీరు? నవ్వుతున్నారేంటి? కేజీ నుండి లాగి మీదికి పీజీ దగ్గర తెచ్చినాం కష్టపడి. మళ్ళా కేజీ బుద్ధులు వదిలేయండి. కేజీ అంటే కేజీ సర్టిఫికేటే వస్తుంది నీకు. నువ్వు పీజీ అయితే ఏం సర్టిఫికేట్ వస్తుంది నీకు? పీజీ సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి థింక్ హై, థింక్ బ్రాడ్. మనం వెలువ పెట్టి కొనబడిన వారం. దేవుడు మీకు ఆనందం, సంతోషం ఇస్తే ఏ బట్ట కట్టుకున్నా అందంగానే ఉంటారు మీరు. దుఃఖము, నిట్టూర్పు, టెన్షను, వరి ఉంటే పట్టు చీర కట్టుకున్న ముఖము ఒక రాక్షస ముఖంలాగా తీరుతుంది. ఎన్ని పెయింట్లు పూసుకున్నా దేవుడిచ్చే అందానికి సమంగా ఏది రాదు. అందుకే నీ హృదయంలో ఉండాలి. ఏముండాలి? సంతోషం. గంట సేపు కూర్చోండి. ఐ విల్ టీచ్ యూ హౌ టు ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పొద్దున లేవగానే ఆ పని ఈ పని పెట్టుకోకుండా ఒక గంట సేపు నిమ్మళంగా చెట్టు కింద చల్లని గాలి వీస్తున్నట్టు అనిపిస్తుంది. దేవుని రెక్కల క్రింద నువ్వు ఆనందించాలి. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. రాజు అంతటి వాడు మహారాజు దావీదే అంటున్నాడు కదా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని యెహోవాను స్తుతించు, నా అంతరంగం నన్నున్న సమస్తము. అంటే ఏంటి అర్థం? అంటే నీ అంతరంగంలో ఏముందో నీకు తెలుసా? ఇక్కడంతా చాలా డెలికేట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉంటుంది. నీ చెస్ట్ భాగం లివర్ ఉంటుంది, స్ప్లీన్ ఉంటుంది, లంగ్స్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది. మళ్ళీ కింది పోతే ఇంటెస్టైన్స్ ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, గాల్ బ్లాడర్, కిడ్నీ, అన్నీ కలిసి దేవుని స్తుతించాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఇంపార్టెంట్ అది. వెన్ యూ ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ విచ్ ఈజ్ రన్నింగ్ వెల్. హల్లెలూయా. ఎంతసేపు నిన్ను నెట్టేయడానికి దేవుడు? ఎంతసేపు?
నేను అడ్డం పడేయడానికి, నేను ఐసీయూలో వేయడానికి క్షణం పట్టదు దేవునికి. ఎన్ని అపాయాలతో నిండిన లోకంలో నిన్ను భద్రంగా దేవుడు కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. పండుగ దినాల్లో ఎవరింట్లో కయ్యాలు కలహాలు ఉండకూడదు. నేను అదే ప్రార్థన చేస్తున్నాను. తాగడం తినడం కాదు మన ధ్యేయం. ప్రభువులో వేరుపారి స్థిరపరచబడి ఆనందించడము, పరలోక రాజ్యానికి వెళ్ళడమే మన ధ్యేయమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది లేదు ఇది లేదు అనొద్దు. లేదంటే లేక అయిపోతుంది. ఉన్నది అన్నీ ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు మాతోనే ఉన్నాడు. ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ గురించి నీకు సంతోషం ఉండాలి. నీతిమంతుని గుడారములో నుండి సనుగుడు రాదంట. నీతిమంతుని గుడాల నుండి కయ్యాలు కలహాలు వినబడవంట. నీతిమంతుని గుడారములో నుండి రక్షణను గుర్చున్న సునాదం వినబడుతుందంట. దేవునికి స్తోత్రం. యేసు నామంలో ఆ గునుగుడు దయ్యపు ఆత్మను దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో బంధిస్తున్నాను. ఎవరు గునుగొద్దు. యూపీఎఫ్లో గునిగితే గుడికి కూడా శని, మీ ఇంటికి శని, మా అందరికీ కీడే. మీరు గునిగితే కూడా మేము కూడా గునుగొద్దు. నాకు చాలా పట్టుదల. న్యూ ఇయర్ నుండి ఒక తీర్మానం చేసుకున్నాను. రోజు లేవగానే ఒక పాట మాత్రం కంపల్సరీ పాడాలి. కంపల్సరీ సబ్జెక్ట్ ఏంటంటే పాట పాడతాను. రాగం ఉన్నా పాడతా, రాగం లేకుండా పాడతా. ఏమన్నా కానీ పక్కింటోళ్ళు ఏమన్నా నాకు పర్వాలేదు, గట్టి పాడతా పాట. మా ఆయన ఏమన్నా నేను మా ఆయన కూడా వినని. రక్షణను కూర్చున్న సునాదం వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారంలో నువ్వు ఏం తిరిగి ఇవ్వగలుగుతావు? వాట్ కెన్ యూ రెండర్ అంటు ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన పేరట నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన చేసిన ఉపకారాలు మరొకకుండా ఉండాలంట. స్తుతించాలట, స్తోత్రం చేయాలి. ఆ పాత జీవితం జ్ఞాపకం చేసుకోవాలి. క్రొత్త జీవితంలో నీకు ఎన్నెన్ని దీవెనలు ఇచ్చినాడు. ఇచ్చిన వాటి కొరకు దేవుని స్తుతించాను. అదే ఎక్కడో చదివాను, ఒకడు నాకు పండుగకు షూస్ లేదని తల్లిదండ్రులను విసికించినాడట యవనస్తుడు. వాడు ఎందుకో బయటికి పోతే 2 కాళ్ళు లేనోని చూసినాడట. వాడు ఇంటికి తిరిగి వచ్చేసినాడట. షూస్ వద్దేమొద్దు, నాకేమున్నాయి? కాళ్ళు ఉన్నాయి, దేవునికి స్తోత్రం అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్న వాటి కొరకు నువ్వు దేవుని స్తుతించాలి. పండుగ సమయంలో మరి ఇతరులకు నువ్వు ప్రభు వచ్చిన సంగతి చెప్పాలి కదా. ఇరుగు పొరుగు వారికి పలహారాలు తీసుకొని మీరేగా తినడం, కడుపుబ్బి మళ్ళీ ఆయాసం. కొద్దిగా మంచిగా పౌచెస్ చేసి జిప్ లాక్స్ ఉంటాయి, ఆర్డర్ చేస్తే అమెజాన్ నుండి వస్తుంది. మీరు ఎంత పలహారం చేసుకున్నా అంత డివైడ్ చేసి మంచిగా దాంట్లో అన్ని రకాలు పెట్టి పేదవారికి ఇవ్వండి. వాళ్ళకి పలహారాలు చేసుకోవడానికి స్తోమత లేదు. పేదవారికి ఫీడ్ ద హంగ్రీ. థింక్ ఆఫ్ ద పువర్ పీపుల్. ఈ చలికి ఎంత చేస్తున్నారు మరి రోడ్డు మీద కూర్చొని తెలుసా మీరు ఎంత మంచి రగ్గు వేసుకొని, దుప్పటి కప్పుకొని, స్వెటర్ వేసుకొని, అబ్బా సరిగా ఆగడం లేదు. వేడి పాలు తాగినా కానీ ఆగడం లేదు. మళ్ళీ వాళ్ళకు మీరు ఆహారం చేసుకున్న నీతిమంతుడు తన కలిగిన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడంట. అటువంటి తల మీదకి దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. వాడు లక్షలు కట్టాడు హాస్పిటల్ బిల్లు, వాడు లక్షలు అడ్వకేట్ ఫీ కట్టాడు, వాడు పోలీసు వానికి ఇయ్యాడు లంచం. వానికి అంత సుఖము క్షేమము కలుగుతుందట. దేవుని స్తోత్రం. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చు. ఉత్తుత్త మాటలు కాదు, దేవుని మాటలేదు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప దేవుడు ఇస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు ఇచ్చిన రక్షణ ప్రతిరోజు స్తుతించాలి. గ్రేట్ సాల్వేషన్ ఇది. నీకు ఈ రక్షణ వెలుగు లేకుంటే ఇతరులలాగా నువ్వు పాపం చేస్తావు, ఇతరులాగా వ్యభిచారం చేస్తావు. యు ఆర్ ఎ క్రిమినల్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. యూ కెన్ డూ ఎనీ డ్యామ్ థింగ్. కొందరు 2 చేస్తారు, జాగ్రత్త. ఇటుంటారు అటుంటారు, వాళ్ళు తొందరలో పట్టబడతారు. నీదొకటే దారి, యేసును లక్ష్యం ఉంచి ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. నేను పరిశుద్ధ జనంగా తీర్చిదిద్దినాడు. మళ్ళా పాపం చేయడానికి నీకెంత ధైర్యం అంటే యేసుక్రీస్తు రక్తాన్ని కాళ్ళ కింద వేసి తొక్కుతున్నావా? నేను వదిలిపెడతాడు ఆ దేవుడు. గొర్రె కాపరి దగ్గర ఉంటుంది ఒకటి, ఏముంటుంది? దండం ఉంటుంది.
తప్పు చేసినప్పుడు శిక్షించడానికి ఉట్టిగా వదిలిపెట్టాడు. తెలవకుండా పౌలు అంటాడు, నేను జ్ఞానము లేక పూర్వం అజ్ఞాన దశలో నేను పాపం చేసినాను, కానీ నీవు నన్ను ఏం చేసినావు? కరుణించి నీ దర్శనం ఇచ్చి కనికరించి నన్ను కడిగి పవిత్రునిగా చేసినావు. ముందు నేను పాపినై ఉన్నాను, పాపుల్లో ప్రధానుడిగా ఉన్నాను. ఇప్పుడు యేసు రక్తమందు విమోచింపబడి అపోస్తలులకు మరి ముఖ్యుడైపోయినాడు, ప్రధానుడైపోయినాడు. ఈ బికేమ్ ఫస్ట్ అమంగ్ ద అపోస్టల్స్. ఈ అపోస్తలుడు పౌలు చేసినంత పని ఎవరు చేయలేదు. అంటే నీవు క్రీస్తునందు ఈ రక్షణ పొందుకున్న తర్వాత నూతన సృష్టిగా మరి నీవు తీర్చబడినావు. ఎరిగి 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 పాపం చేయకూడదు. చాలా శిక్ష కలుగుతుంది. ఎందుకంటే నువ్వు 2025లో చేసినవన్నీ ఒప్పుకొని వదిలిపెట్టు. 10 రోజులు ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. ఎంత తింటే అంత పాపం చేస్తావు. తినకుండా నీవు దేవుని హత్తుకుంటే నువ్వు బ్రతుకుతావు అంట. దేవునికి స్తోత్రం. ఇఫ్ యూ క్లీవ్ టు గాడ్ యూ విల్ లివ్. లేదు, తెలియదు నీ మీద శిక్ష ఎప్పుడు పడుతుందో. యూ డు నాట్ నో. యు ఆర్ టేకింగ్ జీసస్ ఫర్ గ్రాంటెడ్, సాల్వేషన్ ఫర్ గ్రాంటెడ్, యు ఆర్ టేకింగ్ హిస్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అన్నీ సునాయాసంగా జరిగిపోతుంది అనుకుంటున్నావు. బండికి బ్రేక్ ఎప్పుడు పడుతుందో నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. అందుకే భయం కావాలి. దేవుని స్తోత్రం. భయభక్తులు ఉండాలి, దేవుని స్తుతించాలి, వాక్యం చదవాలి. ఈ మధ్యలో నేను చదివాను, జార్జ్ ముల్లర్ గారు 100 times బైబిల్ చదివినాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హీ రెడ్ ద బైబిల్ 100 times అంటే నాకు ఒక రోషం పుట్టింది. దేవా, ఇంకా నేను చదవాలి కదా చాలా. అయితే ఎంత చదివితే అంత విశ్వాసం, ఎంత వాక్యం నింపుకున్నావో అంత దైవ కార్యాలు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. మరియా దేవుడు చెప్పిన మాటలు ఏవి నిరర్ధకం కాదని ఎంచి తన హృదయంలో దేవుని వాక్యాన్ని పదిలం చేసుకున్నందుకు రక్షకునికి తల్లి అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు ఒక తాగుబోతుకు తల్లివేమో నువ్వు. స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడింది, ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడింది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని మాట మీరకుండా దేవుని మాటలన్నీ గుండెలో నింపుకొని ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఆయన చేసిన ఉపకారాలు ఏది మరవకుండా 2025లో దేవుడు చేసిన కార్యాన్ని మీకు జ్ఞాపకం వచ్చింది రాయండి. ఇంకా 26లో ఏం కార్యాలు జరగాలని ఆశ ఉంది, అది కూడా రాయండి. దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేయాలి. కాబట్టి భయభక్తులతో 2026లో అడుగు పెడదాం. కాలగతులన్నీ ఆయన వశంలో ఉంది. దేని గురించి ఆలోచించే పని లేదు. కాలం సంపూర్ణమైనప్పుడు నీకు గర్భఫలం దేవుడు ఇస్తాడు. ఇంకెప్పుడు అనుకున్నాడు చూస్తున్నారా మీరు? కాలం సంపూర్ణం కావాలి. యేసుప్రభు అంటే నా సమయం ఇంకా రాలేదు. కాలం సంపూర్ణమైనప్పుడు నీకు ఆశించినవన్నీ దేవుడు ఇస్తాడు. కాలం సంపూర్ణమైనప్పుడు మనకు మంచి మందిరం ఇస్తాడు. హల్లెలూయా. కాలము సంపూర్ణమైనప్పుడు నా కాలు నొప్పి, నడుము నొప్పి అంతా పోతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకుంటా, నేను జింకలాగా నేను పరిగెత్తాలా, సేవ చేయాలా, ఇంకా సేవ చేయాలా, తృప్తి లేదు, ఇంకా సేవ చేయాలని. మరి నా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడా? చేస్తాడు. ఆయనకు సమస్తం సాధ్యం. హల్లెలూయా. కాలము సంపూర్ణమైనప్పుడు నీ ప్రార్థనలకు జవాబు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పాట పాడి దేవుని స్తుతించి, ఇది 1000 పాటల సంకలనంలో పుస్తకం 50వ పాట. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా.
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. నరారూపమిత్తి ప్రభు రక్షకాయను, నరారూపమిత్తి ప్రభు రిక్తుడాయను. హరవైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. ఎంచలేని యేసు నాకై హింస పొందెను, ఎంచలేని యేసు నాకై హింస పొందెను. హింసయైనను హీనతయైనను, హింసయైనను హీనతయైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను. మరణమైనను జీవమైనను, జీవమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను. ఎత్తైనను లోతైనను, ఎత్తైనను లోతైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. ఎన్నడైనా మారని మా యేసుడుండగా, యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా.
రక్షకుడా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ సన్నిధిలో మాకు ఎంత సంతోషమైనా ఈ లోకంలో అస్సలు సంతోషం లేదు, నెమ్మది లేదు. భయము, పీడ, కీడు ఇవన్నిటితో నిండిన లోకంలో, పాపంతో నిండిన లోకంలో మమ్మల్ని పెట్టినావు. జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె వక్రజనం మధ్యలో ప్రకాశించడానికి. అవును ప్రభువా, నీ రక్షణ గురించిన ఉత్సాహ ధ్వనులు వినబడాలి మా గృహం నుండి. మా నోటి నుండి రక్షణ గురించిన ఉల్లాస పాటలు రావాలి. ప్రభువా, నీకు స్తోత్రం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మేము ఎలా తప్పించుకుంటాం నాయన? ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినావు. నేను అంగీకరించిన వాడు నిత్యరాజ్యంలోకి ప్రవేశిస్తాడని సెలవిచ్చిన దేవ, నిత్య జీవాన్ని మాకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చినావు తండ్రి. గొప్ప బహుమానం మాకు ఇచ్చినావు. శక్యం కానీ గొప్ప వరం నిమిత్తం నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా వరమైన క్రీస్తు ప్రభువా, నీవే మా వరమై ఉన్నావు తండ్రి. ఇది మేము వివరించలేము, వర్ణించలేము నీ ప్రేమను ప్రభువా. నాయన నీకు స్తోత్రం. కృతజ్ఞత కలిగిన హృదయం మాకు దయచేయండి. ఎందుకంటే నాయన విసుగు వేశారు, అలాగే తండ్రి గుణుగుతూ సణుగుతూ మరి ప్రభువా ఇంటి వాతావరణాన్ని చెడగొడుతున్న ఆ సాతాను బంధిస్తున్నాను. అయినా మంచి స్థుతుల మీద నువ్వు ఆసీనుడై ఉంటాను. ఈ పండుగ సమయంలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి యవనస్తుడు, చిన్న బిడ్డలేమి ఇంటిలో గొడవ లేకుండా, కయ్యాలు కలహాలు లేకుండా స్తుతించే జ్ఞానం దయచేయండి ఆయన ప్రభువా. మరి పండుగ అంటే కొత్త బట్టలు కానీ, పిండి వంటలు కానీ, మరి ఇలాంటి షికార్లు కానీ, గోడకు రంగులు వేయడం కానీ, బల్బులు పెట్టడం కాదు నాయన. లోకానికి నువ్వు వచ్చినావనే సత్యం తెలుసుకోవాలి ప్రభువా. ఇదే మార్గం, ఇదే సత్యం, ఇదే జీవం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే మాకు మహాపండుగ ప్రభువా. అదే మా జీవితంలో పండుగ. ఎప్పుడైతే నిన్ను మేము అంగీకరించి రక్షకునిగా స్వీకరిస్తామో మా జీవితం అంతా వెలుగుల పండుగ ప్రభువా. నీకు స్తోత్రం. చీకటిని కొట్టివేస్తావు, అంధకారాన్ని కొట్టివేస్తావు, మా జీవితాలు వెలుగుతో నింపుతావు తండ్రి. నీకు స్తోత్రం. అట్టి జ్ఞానం మాకందరికి దయచేయం. ఇంకా మా పాస్టర్స్ అందరి కొరకు పేరు పేరు వరుసన మేము ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి, ఆరోగ్య బలములు దయచేయండి తండ్రి. మీడియా స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, డొమెస్టిక్ స్టాఫ్, అలాగే ఆఫీస్ స్టాఫ్ని దీవించండి. అలాగే ప్రభువా మరి ప్రార్థన వీరులను దీవించండి. జూము అలాగే 24/7 ప్రేయర్స్ నడిపిస్తున్నా. జూమ్ లీడర్స్ అందరి కొరకు, సెల్ లీడర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. మ్యూజిషియన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి పాటలు పాడి కాయర్ కొరకు, కాయర్ డైరెక్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంగ్లీష్ అండ్ తెలుగు కాయర్ దీవించండి. అలాగే తండ్రి లైట్, సౌండ్ నైనా మరి ఇవన్నీ ఎల్ఈడి స్క్రీన్స్, మైక్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా నేను సండే స్కూల్ టీచర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. మరి 20 టీచర్స్ ఉన్నారు, వారందరిని ఆశీర్వదించాలి, దీవించాలి. సండే స్కూల్ చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, యూత్ను దీవించండి, స్త్రీలను దీవించండి, పురుషులను దీవించండి. ఒకే వృద్ధాప్యంలో ఉండేవారు కూడా ప్రతి గురువారం వచ్చి ప్రార్థనలు చేసుకుంటాను. వారు నడిపించే నాయకురాలను కూడా దీవించండి. ఇలాగ వివిధ విభాగాల్లో నేను మరి సేవలు అందిస్తున్న బిడ్డలందరినీ నేను మేము జ్ఞాపకం చేసుకున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వీరందరినీ బట్టి ఈ మహాపరిచర్య నడిచిందని కూడా మేము తండ్రి నీకు ఘనత, మహిమ ఆరోపిస్తున్నాం. సేవలో ఏ చిన్న పనైనా ఎంతో అమూల్యం, ఎంతో విలువైన ప్రతి మాని జీతం పట్టుకొని నువ్వు వస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు. కొన్నిసార్లు మేము వారిని గుర్తించాం, వారిని మరి కష్టం మేము లెక్కలోకి తీసుకొని మానవులం కాబట్టి మర్చిపోతామేమో, కానీ నువ్వు మానవు తండ్రి, మరువవు తండ్రి, ఎన్నడు విడనాడవు దేవా. నీవు తప్పకుండా పనిచేసేవారిని దీవిస్తాం. వారి మీద నీ కనికరం, జాలి ఎప్పుడు ఉంటుంది నాయన. నీకు స్తోత్రం. నువ్వు అన్యాయస్తుడు కావు, నువ్వు దండి కొట్టవు నాయన. నువ్వు తండ్రి సరి అయిన త్రాసు గలవాడవు ప్రభు. నీకు స్తోత్రం, స్తోత్రం. నీలో అన్యాయం లేదు, చెడుతనం లేదు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, వారి తల మీద నీ హస్తం ఉంచండి, దీవించండి ప్రభు. మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పెరిగి 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 మహావటవృక్షం కావాలని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులు వచ్చి ఈ వృక్షం నీడలో తండ్రి నెమ్మది పొందాలి, సమాధానం పొందాలి, శాంతి పొందాలి, రోగం నుండి విడుదల పొందాలి, దయ్యపు శక్తుల నుండి విడుదల పొందాలి నాయన. వారు తండ్రి సంపూర్ణ జీవం పొందుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. 2026లో మాకు ఒక మహిమ కార్యం చూడాలని ఆశపడుతున్నాం తండ్రి. లార్డ్, లెట్ us see a great miracle in 2026 లార్డ్. ఆయన నువ్వు ఊహించని కార్యం చేస్తావు, ఆశ్చర్యక్రియ చేస్తావు, సూచక్రియ చేస్తావు తండ్రి. వింత కార్యం చేసే దేవుడు తండ్రి ప్రభు. గొప్ప కార్యాలు మా కొరకు చేస్తావు తండ్రి. అద్భుతములు కనపరిచే దేవా, నువ్వు ఒక్కడమే మహాశ్చర్య కార్యం చేయగలవు. కాబట్టి మేము ఆశించి ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించమని, ఈ సేవతో మీరు ఉండాలని, మా అందరితో మీరు ఉండాలని, ఇమ్మానుయేలుగా మాకు తండ్రి నీ తోడు సహాయం ఎల్లవేళలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక.
హల్లెలూయా. క్రిస్మస్ ఆరాధన 2025 డిసెంబర్ 25 గురువారం ఉదయం 6 గంటలకు. వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు. నూతన సంవత్సర ఆరాధన 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు. కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్త